హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మనం ఆఫీస్ మీటింగ్లో మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని ముఖ్యమైన ఇంగ్లీష్ సెంటెన్సెస్ తేలిగ్గా నేర్చుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఆఫీసులో మీటింగ్ ప్రారంభించే ముందు మీటింగ్ని నిర్వహిస్తున్న వ్యక్తి పార్టిసిపెంట్స్ అందరినీ విష్ చేస్తారు కదా. మీటింగ్ ఉదయం జరుగుతున్నట్లయితే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని, అలాగే మధ్యాహ్నం జరుగుతున్నట్లయితే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అని విష్ చేయాలి. పార్టిసిపెంట్స్ని విష్ చేసిన తర్వాత నేటి సమావేశాన్ని ప్రారంభిద్దాం అని ఇలా చెప్పాలి. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ టుడేస్ మీటింగ్. లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫర్ టుడేస్ మీటింగ్. అలాగే ఈరోజు సమావేశానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ వెల్కమ్ యూ ఆల్ టు టుడేస్ మీటింగ్. ఐ వెల్కమ్ యూ ఆల్ టు టుడేస్ మీటింగ్. అందరూ సమావేశానికి హాజరైనందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మీరందరూ ఇక్కడ ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ డిలైటెడ్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. ఐ ఆమ్ డిలైటెడ్ టు హ్యావ్ యూ ఆల్ హియర్. సమావేశంలో మాట్లాడడానికి అప్పుడప్పుడు అతిథి వక్తల్ని ఆహ్వానిస్తూ ఉంటారు కదా. అప్పుడు నేను మన అతిథి వక్త కిరణ్ని పరిచయం చేయడం ద్వారా ప్రారంభించాలనుకుంటున్నాను అని ఇలా చెప్పాలి. I would like to begin by introducing our guest speaker Kiran. I would like to begin by introducing our guest speaker Kiran. అలాగే ప్రారంభించే ముందు మనమందరం మనల్ని మనం పరిచయం చేసుకోవాలి అని ఇలా చెప్పాలి. Before we dive in, we should all introduce ourselves. Before we dive in, we should all introduce ourselves. అందరూ సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో కలిసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని ఇలా చెప్పాలి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ మీటింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ దిస్ మీటింగ్. సమావేశంలో పరిచయ కార్యక్రమం పూర్తయిన తర్వాత మన త్రైమాసిక పనితీరు గురించి మనం చర్చించుకోవాలి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ టు డిస్కస్ అవర్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్. వీ హ్యావ్ టు డిస్కస్ అవర్ క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్. అలాగే ప్రతి శాఖకు బడ్జెట్ను ఖరారు చేయడం మన ఉద్దేశ్యం అని ఇలా చెప్పాలి. అవర్ పర్పస్ ఈజ్ టు ఫైనలైజ్ ద బడ్జెట్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అవర్ పర్పస్ ఈజ్ టు ఫైనలైజ్ ద బడ్జెట్ ఫర్ ఎవ్రీ డిపార్ట్మెంట్. అలాగే ప్రాజెక్ట్ విషయంలో మనకు ఏకాభిప్రాయం అవసరం అని ఇలా చెప్పాలి. వీ నీడ్ టు హ్యావ్ ఏ కన్సెన్సస్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్. వీ నీడ్ టు హ్యావ్ ఏ కన్సెన్సస్ రిగార్డింగ్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ను విజయవంతంగా పూర్తి చేయడానికి కొత్త వ్యూహాన్ని రూపొందించుకోవాలి అని ఇలా చెప్పాలి. వీ నీడ్ టు ఫార్మ్ ఏ న్యూ స్ట్రాటజీ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. వీ నీడ్ టు ఫార్మ్ ఏ న్యూ స్ట్రాటజీ టు కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్లీ. అలాగే మన క్లయింట్లకు ఏ సమస్యలున్నా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము అని ఇలా చెప్పాలి. వీ ఎయిమ్ టు అడ్రస్ ఎనీ కన్సర్న్స్ ఫర్ అవర్ క్లయింట్స్. We aim to address any concerns for our clients. సమావేశ లక్ష్యాల గురించి మాట్లాడిన తరువాత నేను ఈరోజు ఎజెండాను తెలియజేయడంతో ప్రారంభిస్తాను అని ఇలా చెప్పాలి. I will start by going over the agenda for today. I will start by going over the agenda for today. మీటింగ్ ఎజెండాలో ఉన్న అంశాల గురించి వివరించాలి కదా. ఈరోజు మన ఎజెండా కొనసాగుతున్న ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లకు సంబంధించినది అని ఇలా చెప్పాలి. అవర్ ఎజెండా ఫర్ టుడే ఈజ్ రిగార్డింగ్ అప్డేట్స్ ఆన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. అవర్ ఎజెండా ఫర్ టుడే ఈజ్ రిగార్డింగ్ అప్డేట్స్ ఆన్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. అలాగే మనం దృష్టి సారించవలసిన అనేక అంశాలు ఎజెండాలో ఉన్నాయి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ సెవరల్ ఐటమ్స్ ఆన్ ద ఎజెండా దట్ రిక్వైర్ అవర్ అటెన్షన్. వీ హ్యావ్ సెవరల్ ఐటమ్స్ ఆన్ ద ఎజెండా దట్ రిక్వైర్ అవర్ అటెన్షన్. ఇప్పుడు మన ఎజెండాలోని మొదటి అంశానికి వెళదాము అని ఇలా చెప్పాలి. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ ఐటమ్ ఆన్ ద ఎజెండా. నౌ వీ విల్ మూవ్ ఆన్ టు ద ఫస్ట్ ఐటమ్ ఆన్ ద ఎజెండా. ఎజెండాలోని ప్రతి అంశానికి కొంత సమయం కేటాయించాలి కదా. ఒక్కో ఎజెండా అంశానికి 15 నిమిషాల సమయం కేటాయించాలి అని ఇలా చెప్పాలి. వీ హ్యావ్ టు గివ్ 15 minutes టు ఈచ్ ఎజెండా ఐటమ్. We have to give 15 minutes to each agenda item. సమావేశంలో టీంకు సంబంధించి ఏవైనా అప్డేట్లు ఉంటే తెలియజేస్తారు కదా.
నేను మీకు కొన్ని టీమ్ అప్డేట్లను అందిస్తాను అని ఇలా చెప్పాలి. లెట్ మీ గివ్ యూ సమ్ క్విక్ టీమ్ అప్డేట్స్. లెట్ మీ గివ్ యూ సమ్ క్విక్ టీమ్ అప్డేట్స్. అలాగే మీరు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన అప్డేట్ను మాకు అందించగలరా అని ఇలా అడగాలి. కెన్ యూ ప్రొవైడ్ us with an update on this project? కెన్ యూ ప్రొవైడ్ us with an update on this project? క్లయింట్స్ నుండి వచ్చిన అప్డేట్స్ని మీటింగ్లో తెలియజేస్తారు కదా, మన క్లయింట్ నుండి కొన్ని పాజిటివ్ అప్డేట్స్ పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను అని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ ప్లీజ్డ్ టు షేర్ సమ్ పాజిటివ్ అప్డేట్స్ ఫ్రమ్ అవర్ క్లయింట్. ఐ ఆమ్ ప్లీజ్డ్ టు షేర్ సమ్ పాజిటివ్ అప్డేట్స్ ఫ్రమ్ అవర్ క్లయింట్. ఇప్పుడు ప్రమోద్ మనకు కొన్ని తాజా డిపార్ట్మెంటల్ అప్డేట్లను అందిస్తారు అని ఇలా చెప్పాలి. నౌ ప్రమోద్ ఈస్ గోయింగ్ టు గివ్ us some latest departmental updates. Now ప్రమోద్ ఈస్ గోయింగ్ టు గివ్ us some latest departmental updates. సమావేశంలో అప్డేట్లను తెలియజేయడానికి కొందరు ఎక్కువ సమయం తీసుకుంటూ ఉంటారు కదా, అప్పుడు అప్డేట్లను క్లుప్తంగా తెలియజేయండి అని ఇలా చెప్పాలి. ప్లీజ్ గివ్ us updates in short. ప్లీజ్ గివ్ us updates in short. సమావేశంలో కొన్ని అంశాలపై పార్టిసిపెంట్స్ అభిప్రాయాన్ని తెలుసుకుంటారు కదా, నేను కంపెనీ కొత్త పాలసీపై అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అని ఇలా అడగాలి. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫీడ్బ్యాక్ ఆన్ ద న్యూ పాలసీ ఆఫ్ ద కంపెనీ. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఫీడ్బ్యాక్ ఆన్ ద న్యూ పాలసీ ఆఫ్ ద కంపెనీ. అలాగే గడువులోగా పూర్తి చేయడానికి అందరూ సహకరించాలని కోరుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్స్ కోఆపరేషన్ టు మీట్ ద డెడ్లైన్స్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్స్ కోఆపరేషన్ టు మీట్ ద డెడ్లైన్స్. ప్రాజెక్ట్ని గడువులోగా పూర్తి చేయడానికి అందరూ కష్టపడి పనిచేయాలి కదా, ప్రతి ఒక్కరూ కొనసాగుతున్న ప్రాజెక్టుపై దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను అని ఇలా చెప్పాలి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టే ఫోకస్డ్ ఆన్ ద ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు స్టే ఫోకస్డ్ ఆన్ ద ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. సమావేశంలో ప్రాజెక్ట్కి సంబంధించి వివరాలు తెలియజేయమని అడుగుతూ ఉంటారు కదా, ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు అందించమని నేను ప్రమోద్ని కోరుతున్నాను అని ఇలా అడగాలి. ఐ రిక్వెస్ట్ ప్రమోద్ టు ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్ ఆన్ ద ప్రాజెక్ట్. ఐ రిక్వెస్ట్ ప్రమోద్ టు ప్రొవైడ్ మోర్ డీటెయిల్స్ ఆన్ ద ప్రాజెక్ట్. అలాగే ముగించే ముందు మనం చర్య తీసుకోవలసిన అంశాలను సమీక్షించాలి అని ఇలా చెప్పాలి. We should review the action items before we conclude. We should review the action items before we conclude. ప్రాజెక్ట్లో పనిచేస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం కదా, ప్రతి ఒక్కరి సహకారానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అని ఇలా చెప్పాలి. We would like to thank everyone for their contributions. We would like to thank everyone for their contributions. అలాగే మన తదుపరి సమావేశం శుక్రవారం షెడ్యూల్ చేయబడింది అని ఇలా చెప్పాలి. అవర్ నెక్స్ట్ మీటింగ్ ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ ఫ్రైడే. అవర్ నెక్స్ట్ మీటింగ్ ఈజ్ షెడ్యూల్డ్ ఫర్ ఫ్రైడే. సమావేశానికి హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేయాలి కదా, మీ సమయాన్ని వెచ్చించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఇలా చెప్పాలి. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ దేర్ టైం. ఐ థ్యాంక్ ఎవ్రీవన్ ఫర్ దేర్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.